మంచిదాని కోసం కొన్ని మాటలు చెప్పాలని ఒక 5 మాటలు దేవుడు తెలియపరచగా మీకు తెలియపరుస్తున్నాను. 5 మాటలు ఏమిటంటే, మరి దేవుని పిల్లలారా, ఎందుకు 5 మాటలు చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు సంఘాల్లో ఎట్లుంటుందంటే నిజంగా దైవ సేవకుల పరిస్థితి నాలాగే ఉంటుందేమో అనుకుంటా నేను. మరి వాళ్ళకు ఉంటుందో ఉండదో నాకు తెలియదు. నా పరిస్థితి ఎలాగుందంటే, 5 రకాల వారు మాట్లాడుతూ ఉంటే, ఒకటి మాట్లాడితే నిజంగా రెండో వాడు మింగుతానంటాడు. ఒకడు మాట్లాడితే రెండో వాడు భక్తిహీనుడు పనికివాడు మింగేస్తానంటాడు. మూడో వాని కాడికి వచ్చేగలిగే రెండో వాడు పనికివాడు ఇంకా మింగేస్తానంటాడు. నాలుగో వాని కూడా వచ్చేగలిగి ఈ మూడో వానికి అది మొగ్గనే మింగేయాలంటాడు. ఈ 4 పోయి 5వ కాడికి వచ్చేగలిగి 5వ వాడు ఏమంటాడంటే, అందరు కావాలా, అందరి కూడా నాలాంటి స్వరం కలిగి ఉండాలా అని అనుకుంటాడు. నాకు అనుభవాన్ని కూడా చెప్తాను. అర్థమైంది కదా? ఇదే స్వరము ప్రభువు కూడా ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చూడండి, పరమగీతములు 8వ అధ్యాయము 13వ వచనం తీసి చదివినట్లయితే అక్కడ సంఘముల స్వరాన్ని గురించి ప్రభు మాట్లాడుతాడు. ఏమని మాట్లాడతాడో చూడండి. ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినబోరు, నన్నును దాని సాల్. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు అక్కడ పలుకుతున్న మాట ఎట్టుందంటే, దేవుని స్వరము ఉద్యానవనములో పెంచబడిన దానా. ఈ బైబిల్ మిషను, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను, దేవుడే స్థాపించిన ఈ సంఘము దేవుడే బయలుపరిచినాడు, దేవుడే స్థాపించినాడు. ఇది సంఘంలో నమ్మని వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసి కనుకుంటే దేవుడు మాట్లాడతాడు. దాదాపుగా నా దర్శనాలు ఎక్కువ చెబితే విని మన నమ్ముతాడో నమ్మడో తెలియదు, కానీ శ్యామ్ కుమారు ప్రార్థన చేసుకుంటే ప్రతి ఒక్కటి నిజమని చెప్పి ఆమె అంటారు. చూడ ప్రభు, అది ఆయన మనస్సాక్షిగా మీరు అడిగితే వెనకాల చెప్పాలి, ఇక్కడ కాదు, నా ముందర కాదు. అడిగితే కూడా పలానా దర్శనం అంటే నిజమే అయ్యగారు చెప్పినప్పుడు, తర్వాత అడిగితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అయ్యగారు చెప్పిన ప్రతి దర్శనం కూడా నిజం అంటాడు. ఒక మాట ఆయన కూడా అడుగుతా, వినండి. నిజమేనయ్యా ఇక్కడ చెప్పిన దర్శనాలు నీతో మాట్లాడింది నిజమేనా? మీరు వెనకాల అడగండి, ఆ ఏది కూడా చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా బైబిల్ మిషన్ దైవజనులు దేవదాస గారికి గాలిలో సువర్ణాక్షరాలతో సొంత వేలతో చూపించి రాసి చూపించినాడు, బయలుపరిచినాడు. ఆ బైబిల్ మిషన్ సంఘము ఈరోజు ఎంతో విస్తరించింది. అయితే రాయచోట్లో కూడా 4గా విస్తరించింది. ఎన్నిగా? ఒక నియోజకవర్గములో 4గా విస్తరించింది. 4లో ప్రభువు దర్శనం నాకు ఇచ్చినాడని ఎక్కడైనా ధైర్యంగా చెబుతా. ఒకరితో నాకు వద్దు. ఆ ధైర్యంగా చెప్పే మాట మా శ్యామ్ కుమార్కు దేవుడు చెప్పినాడు కనుక ఇంకా నాకు సపోర్టు. అయితే ఈ సపోర్ట్ వల్ల నిజంగా సంఘము ఎంత విశ్వాసం లేక వస్తుందని చెప్పి అంత ఆశిస్తున్నానో అంత బాధ కలుగుతూ ఉంది. దేని బట్టి? ఒక్క స్వరమును బట్టి. రెండో స్వరం కలిగిన వాడు మింగాలని చూస్తాడు, రెండో స్వరం కలిగిన వాడు మూడో వాడు ఇద్దరిని మింగాలని చూస్తాడు, ఆ 4వ స్వరం కలిగిన వాడు ఈ ముగ్గురిని మింగాలని చూస్తాడు, 5వ స్వరం కలిగిన వాడు అందరికి కూడా నాలాంటి స్వరం కలిగి ఉండాలంటాడు. ఎందుకు తెలుసా? అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు పరమగీతాలలో, ఉద్యానవనములో పెంచబడిన దానా. ఉద్యానవనం అనగా సంఘము. ఈ సంఘములో బోధిస్తున్న
బోధ విని పెంచబడుతున్న దానా అంటే స్త్రీలే కాదు కానీ సంఘంలో స్త్రీ పురుషులు పిల్ల పెద్దలంతా కూడా సంఘమును బట్టి మాట్లాడుతున్నాడు. పెంచబడుతున్న దానా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఆ స్వరం అంట, నన్ను కూడా విననిమ్ము. నీ చెలికత్తెలు వినగోరుచున్నారు, నన్ను కూడా విననిమ్ము. ప్రభు మాట్లాడుతున్నమాట. నిజంగా ఈ బాధే నా బాధ. సంఘ కాపరిగా ఈ బాధే నా బాధ. అయితే ఈ బాధతో నేను చెప్పే బోధ అందరికీ బాధ కలిగిస్తుందండి. అందరికీ బాధ కలిగిస్తుంది. ఈ బాధ నా బాధ కలిగి జీవించేవారు ఒక్కరైనా లేరు, ఒక్కడైనా లేడు. ఆ ఉండాడు అంటే నా కొడుకు. అయితే మా యొక్క బలహీనతను బట్టి నా కొడుకు ఉద్యోగము దేవుడిచ్చినాడు. ఆ ఉద్యోగముతో సంఘములో ఒకరి స్వరము వినే సమయం లేదు. ఒకరికి నా బిడ్డ నా తర్వాత స్వరం వినిపించడానికి విందామంటే వీలు లేదు, వినిపిస్తామంటే స్వరాన్ని విని నేర్చుకొని సమయం లేదు, సావడం అనే సమయం. అయితే నేను సంఘంలో ప్రతి ఒక్కరికి తీసివేసి చెప్పడము కాదు, కానీ ప్రతి ఒక్కరి కూడా ప్రభువుకి ఇష్టమైన స్వరము, దాన్ని ఇష్టపడి వినిపిస్తున్న స్వరము వినాలని మీకు ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాను. సంఘం మీద ఉన్న భారము, రాయచూడి ఫెలోషిప్లో భారము కలిగి ఒక 2 సంవత్సరాలు చేసిన, అనుకున్నంత చేయలేకపోయినా అది చేయడానికి దేవుడు 2 సంవత్సరాల తర్వాత ఫెలోషిప్కు పాస్టర్ గారిని ఇచ్చి ఉన్నారు, నిరంజన పాస్టర్ గారిని. ఈరోజు మేము సపోర్ట్ చేస్తూ ఉంటే నిజంగా నా ఆశ పాస్టర్ గారు తీరుస్తున్నారు. మొదట 3 ప్రెసిడెంట్లకు చెప్పడానికి నాకు తెలియదు, అందుకు చెప్పలేకపోయినాను. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఆ బాధ ఏమిటో తెలుసుకొని నేర్చుకొని చేయాలనుకుంటే చేయలేకపోయినప్పుడు, నా ఆశ తీరినప్పుడు దేవుడు 5వ ప్రెసిడెంట్గా నా ఆశ తీరుస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘంలో ప్రభువు వినే స్వరము కలిగి ఉండాలని, ఆ స్వరమే సంఘంలో ప్రతి ఒక్కరి కూడా కలిగి ఉండాలని మొదట నేను నిర్ణయించుకుని ఆ స్వరము ప్రకారంగా నా ప్రభుకి ఇష్టమైన స్వరము సంఘంలో వినిపిస్తూ ఉండాలని, నా తర్వాత మీరు కూడా ఈరోజు ఫెలోషిప్లో దైవజనుల గురించి ఎలాగ సాక్ష్యం ఇస్తున్నానో మీ అందరి గురించి సాక్ష్యం ఇవ్వాలని, అందరూ వినగోరే స్వరము, ఒకరిని మింగే స్వరము కాదు, అందరూ వినగోరే స్వరము కలిగి ఉండాలి. 5 స్వరాలు కలవారు కూడా, ఈ 4 స్వరాలు కలవారు కూడా 5వ స్వరం ప్రభువుకు ఇష్టమైన స్వరం, వినాలని చెప్పి ఆశిస్తున్న స్వరం, విని ఆనందిస్తున్న స్వరం మీరు కలిగి ఉండాలి. మీకంటే ముందు స్వరాలు మాట్లాడేవారు మార్చుకోవాలని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నమాట. దేవుని పిల్లారా, ఆ స్వరాలు ఏమిటని చెప్పి తెలియపరుస్తాను. 5 స్వరాలు. అందులో ప్రభుకి ఇష్టపడిన స్వరము వధువు సంఘము స్వరము. చూడండి, 1వ స్వరము ఏమిటంటే, సంఘానికి కొత్తగా వస్తారు, కొత్తగా ఫస్ట్ వచ్చినప్పుడు కార్యాలు చూస్తారు. అబ్బా దేవుడు గొప్పడు అంటారు. నా అనుభవాన్ని కూడా చెప్తాండ, సొంతంగా కాదు, వాక్యాధారంగానే ఆఖరికి దేవుడు ఇంత కార్యం చేశాడు కదా, ఇతనికి శుభవార్త చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా అంటే, నా మాట వింటాడని చెప్పి వాడు చచ్చిపోతాండి బ్రతికింటాడు, వాడు చచ్చిపోతాండి బ్రతికింటుందా ఏమో, నా మాట వింటారు కదా. అంతేకాకుండా వీడికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. నేను వాడిని ఒక స్థాయిలో నిలబెట్టినా కదా, నా మాట వింటారు కదా అనుకుంటా. నేను కూర్చొని పెట్టి చెబితే
ఆఖరిగా సింపుల్గా ఎట్ట చెప్తారు తెలుసా? బా నిజంగా నువ్వు చెప్పేది నా మాట వింటే నాకు జాలేస్తుందయ్యా. కాదు కాదు, అట్లా కాదు. అందరు దేవుళ్ళు ఒకటే. ఏ స్వరము? అందరు దేవుళ్ళు ఒక్కటే. ఇది మొదటి స్వరం. రోమాపత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23వ వచనం చూస్తే ఈ స్వరం అక్కడ కనపడుతుంది. ఏ స్వరం అంట? అన్ని నామాలు ఒకటే, అందులో ఈయన ఒక్కడు, ఒకేళ్ళంత గొప్పవాడు కావచ్చు అనే స్వరము సంఘాల్లో వినిపిస్తూ ఉంటారు. ఇది విన్నప్పుడు నేను వింటే నాకు భయం కలుగుతుంది. ఏ భయం తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం చదివితే అటువంటి స్వరం కలిగిన వారు ఉంటారు. ఆ స్వరానికి సంబంధించిన వారు చదవండి. మళ్ళా చదువు ఫస్ట్ నుంచి. ఆయన అదృశ్య లక్షణములు అనగా దుష్టమైనవి, అదృశ్యమైనవి అంటే కంటికి కనపడకుండా, అదృశ్యమైనవి దృశ్యమైనవి కనపడకుండా ఉండే లక్షణాలు. ఎవరిలో కనపడవు? దేవునికి లక్షణాలు, అదృశ్య లక్షణములు. నిత్య శక్తి ఆ యొక్క కంటికి కనపడని లక్షణం. దేవత్వము ఎవరికి లేదు? యేసు ప్రభువారికే. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక ఏమైనారు? నిరుద్ధులై ఉన్నారు. తర్వాత దేవుని ఎరిగియు మహిమపరచ చాలు. నిజ దేవుని కార్యాలు, యేసయ్య కార్యాలు చూసి కూడా యేసయ్య తర్వాత యేసయ్య సేవకుడు చేసే ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు చూసి కూడా యేసయ్య బోధించే బోధ విని కూడా యేసయ్య దగ్గర అనుభవించిన అనుభవాలు విని కూడా అన్ని దర్శనాలు సేవకుల తర్వాత చూసి కూడా ఏముందంట? గ్రహించలేని వారు ఏమంటారు? దేవుని తెలియదు వారికి. దేవుని తెలుసుకోలేకున్నారు వాళ్ళు, అందుకే మహిమపరచలేకపోతున్నారు. ఏ స్వరం అది? అందరూ ఒకటే, అందరూ ఒకటే. చెబితే వినరు, కానీ వినండి తెలియని వారు. యేసయ్యలాగా పాపము లేకుండా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? పాపి అయిన నిన్ను నీ పాపాన్ని బట్టి చనిపోయి నరకానికి వెళతా ఉంటే నీకు బదులుగా చనిపోయి తిరిగి లేచిన దేవుడు, నమ్మితే సచ్చినా తిరిగి బ్రతికించే దేవుడు యేసయ్య కాకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు దేవుని పిల్లారా. యేసయ్య ఒక్కడే. నేను తెలుసుకున్నాను కనుక చెప్తాడా? ఈ మాట వినకపోతే ఇది నమ్మిన వారు ఎట్టుంటుంది వాళ్ళకి బాధ? కొట్టి సంపెచ్చం అనిపిస్తుంది, అనిపిదా? ఎంత చెప్పినా వినకపోతే అనిపిస్తుంది. ఎవరికి? నామకర్త క్రైస్తవులకు. 2వ వారం నామకర్త 5వ స్వరము కలిగిన వారికి అనిపించదు, తెలియదు. ప్రభా క్షమించని ప్రార్థన చేస్తూ ఉంటారు. నామకర్త క్రైస్తవులకి మా దేవుడు యేసుక్రీస్తు మా పితరుల నుంచి మా దేవుడు మమ్మల్ని మీరు అందరూ ఒకటే అంటారా అని అంటారు. కొందరైతే నిజమే. అందుకే మా పెద్ద కాలం నుంచి కూడా మేము క్రైస్తవులమే, అందరూ ఒకటే, నిజమే అని కొందరు ఉంటారు. తెలీదు. దేవుంటే అవగాహన వారికి లేదు. సమయం ఉంది, 1 గంట లేటుగా ఆర్పించడం, 1 గంట లేటుగా అయ్యగారికి ఇస్తాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. అవునంటారా కదంటారా? ఈ స్వరం ఉందా లేదా సంఘంలో? ఆ సంఘాన్ని చూసి 2 రకాలు మాట్లాడరా? మీ సంఘాలు అనుభవించిన వారే కదా. దేవునికి మహిమ కలుగును గాక.
నామకర్త క్రైస్తవులు. ముగించేస్తా తొందరగా 5 నిమిషాలు. ఇప్పుడు త్వరగా అయిపోయాక వివరించడం. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఈ స్వరం నిజంగా రెండవ స్వరం ఏదంటే నామకర్త క్రైస్తవ స్వరం. అదేమిటి తెలుసా? అదే 1వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 32వ వచనం చదవాలంటే నిమిషాలతో అర్థంగా చదువుకుంటే అర్థమవుతుంది. నామకర్త క్రైస్తవ స్వరం ఏమిటంటే దేవుని మేము నమ్మినాం, యేసుక్రీస్తు నిత్య దేవుడు అని చెప్పేసి అంటారు. నమ్మి కూడా వాళ్ళ ఆచారములు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ క్వాలిటీస్ పోవు, వాళ్ళ తల్లిదండ్రుల జీన్స్ పోవు, వాళ్ళ మత జీన్స్ పోవు, వాళ్ళ కుల జీన్స్ పోవు. ఏడుగో నేను ఏడికి అలవాటు పోదు, ఏడికి అలవాటు పోదు. అలాగే ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా, గొప్పవారికి కావచ్చు చిన్నవారికి కావచ్చు, వాళ్ళ జీన్స్ పో. ఈ జీన్స్ పోకుండా సంఘాల్లో మాట్లాడుతూ ఉండేవారి వల్ల నిజంగా 3వ స్వరము కలిగిన వారికి ఎంత బాధ కలిగిస్తుందంటే అంత బాధ కలిగిస్తుంది. అనుభవించి చెబుతున్నమాట. నిజంగా ఈరోజు సంఘాలలో వాళ్ళు ఈడుగొల్లమా, వాళ్ళు సన్నబన్న క్యాస్ట్కు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు స్థానం ఎవరు? సంఘాలను చీల్చేవారు, ఫిలస్ఫీపులు చీల్చేవారు కూడా ఉన్నారు. బెంగళూరుకి వెళుతున్నాము. దేవదాస్ సార్ యొక్క కుమార్తె, 2వ కుమార్తె వివాహానికి కారులో మాట మీద ఒక గొప్ప దైవజనుడు, గొప్ప బోధకుడు రాయచుట్లు ఆయన, అందరికీ తెలుసు. ఆయన అన్నాడు, నిజంగా నాకైతే కొడదామంత కోపం వచ్చింది కానీ కొట్టకూడదు, పాపం క్షమించు ప్రభా అనుకున్న మనసులో వచ్చినందుకే. ఎస్టీ వాళ్ళంటే ఎవరైనా తక్కువగా మాట్లాడతారులే. ఎస్టీ వాడు అనే వాడు ఎస్టీ కావచ్చు, వాడు బీసీ కావచ్చు, వాడు ఓసీ కావచ్చు, వాడు క్రైస్తవుడు కాదు. నేను బీసీ నుంచి వచ్చిన. ఎస్టీ అని అనేవాడు వాడు ఎస్టీ కావచ్చు, వాడు బీసీ కావచ్చు, వాడు ఓసీ కావచ్చు, వాడు క్రైస్తవుడు కాదని చెబుతాడా. ఈ 2వ స్వరం ఆచరణలు పోవు, బుద్ధులు మారవు. అర్థమైందా? ఏమన్నా అపార్థమైందా? అర్థమైందా సుందరం? దేవునికి మహిమ కలుగును గాక. ఎస్టీ క్యాస్ట్ అనేవాడు వాడు అస్సలు క్రైస్తవుడు కాదు, నామకార్థ క్రైస్తవుడు. వారి స్వరం ఎలాగుంటుందంటే ఇలాగా ఉంటుంది. మనం ఎట్లమో ఒక అక్క వచ్చింది ఫిలసిఫ్కు, ఏమన్నా చెప్పన్నా నిజంగా ఆ క్యాస్ట్కి ఇది లేదన్నంటమ్మా, నాకు భయంగా ఉంది తల్లి, దయ ఉంచి ఆ మాట ఎత్తద్దమ్మా అన్న ఒక అక్కకు, బీసీ అక్కకు. నేనే బీసీనే. దయ ఉంచి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, క్యాస్ట్ మాట అమ్మా ఎత్తద్దమ్మా, క్యాస్ట్ అంటే పెద్ద పాపమమ్మా అని అయ్యగారు పద్యం పాడి కూడా చెప్పిన. ఏ పద్యము? సమయం సాగు. కులమను గొప్ప పాపమును తెచ్చిపెట్టిరి క్రైస్తవులలో కొందరు, దీనిని తెంపలేరు. చిన్నవాడేమో ఆకులం అంటాడు, పెద్దవాడేమో ఆకులం అంటాడు. ఈడు క్రైస్తవుడా? ఏ క్రైస్తవుడు చెప్పండి? నామకర్త క్రైస్తవుడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంత రోజంతా కూడా చెప్పచ్చు. 2వ స్వరం ఏమిటిది? క్రైస్తవుడు. స్వరం ఏమిటంటే క్రీస్తు నమ్ముతాడు కానీ ఆయన రక్తము కార్చి ప్రాణమిచ్చిన దేవుడని నమ్మిన తర్వాత వాళ్ళ బుద్ధులు పోవు, వాళ్ళ వృత్తులు కూడా మారవు. నేను క్రీస్తుని ఏమైతే నమ్మినానో అప్పట్లోనే నేను ఫేమస్ వంట మాస్టరు, బీరవ వ్యాపారంతో పాటు ఫేమస్ వంట మాస్టర్ రాయచుట్లో. ఇంకా ఫేమస్ వంట మాస్టర్ దాటిపోతా అట్లా సమయంలో ప్రభువు నమ్ముకున్నా. ఆ ప్రభుని నమ్ముకొని వంట చేయకపోతే ఒక్కొక్క ఇంటికాడ ఒక్కొక్క ఆచారాలు జరుగుతుంటాయి. తొగట కులంలో నేను వంట చేయని వినక ఇక్కడ కొండోలపల్లి దగ్గర, కొండోలపల్లెం ఆడికి పోతే నిజంగా నాకు భయం వేసింది. ఎందుకు అంటే ఇప్పుడే బలి 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 అంటారు వాళ్ళు. ఏందో పెళ్ళిలో బలి 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 అంటారు. నిజంగా అనుడిగా ఉన్నప్పుడే నాకు భయం వేసింది. అనుడిగా ఉన్నప్పుడే నాకు భయం వేసింది.
అది పౌర్ణమిన తర్వాత పోవాలా అంటే ఒక కులమే చెప్తానని చెప్తే ఇంకా టైం చాలదు. ఏమనుకోవకండమ్మా, ఆ కులం గల వారు ఇక్కడ ఉండొచ్చు, ఏమనుకోవకండి. ఎందుకంటే అర్థమైందని చెప్తాడా. అయితే పౌర్ణమిన తర్వాత ఆ స్వరము మారకపోతే ఎవడు వాడు? నామకర్త క్రైస్తవుడు. అర్థమైంది కదా. పోవాలా, కుల బుద్ధులు పోవాలా. ఏ కులమైనా సరే, ఎంత గొప్ప కులమైనా సరే, ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, కుల బుద్ధులు పోతేనే పర్వాలేదు, లేకపోతే వాడు నామకర్త క్రైస్తవుడు. 3, రక్షితులు పలికే స్వరం సంఘములో. ఈ రక్షితులు ఏం చేస్తే తెలిసిన, యేసుక్రీస్తు నమ్ముతారు, బైబిల్ బాగా చదువుతారు, ప్రార్థన చేస్తారు, కోడికలకు వస్తారు. రెండవ రాకడ గురించి చెప్పితే మాత్రము ఇలా మస్తుగా చెబుతూ ఉంటారని వాళ్ళ ఇష్టమైన జీవితం జీవిస్తూనే వాళ్ళ ఇష్టమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఆ స్వరమే రక్షితుడు మాట్లాడే స్వరం. బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ప్రతి కూడికి వస్తారు. వచ్చిన తర్వాత రాకడ గురించి చెప్తే మాత్రము వీళ్ళు మస్తుగా చెప్తా అంటారు లేబ్బా అంటూ ఉంటారు. ఇది 3వ స్వరం. అది దానికి రెఫరెన్స్ కూడా మరి దేవుని పిల్లారా, లూకా సువార్త 21వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు నీట్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. ఇంకా 4వ స్వరం ముగిచ్చేస్తాం ఒక నిమిషంలో. 4వ స్వరం 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనము, 3వ అధ్యాయం 12వ వచనంలో మనము చూస్తే కన్యకలు కనపడతారు, ప్రభు రాకడకు సిద్ధపడాలి అంటారు, రక్షతుల నుండి వేరైతారు. ఇంకా సాతాను శోధించగా శ్రమలు తట్టుకోలేక వాక్య అనుభవము ఆత్మీయ అనుభవాలు లేక పడిపోతారు. అన్నేమంటారు, ఆశ ఉంటుంది, పెండి రాకడా త్వరలో ఉంది, ప్రభు రాకడికి ఎత్తబడాలా అంటారు. రక్షకులు అనే ఈ 3 స్వరాలు కలిగిన వారికి దూరం అవుతారు, ఎడంగా ఉంటారు. మేమే పెళ్ళి కుమార్తెలని చూపించుకుంటామంటారు. అయితే సన్నిధి కాస్త లేకపోయినప్పుడు పడిపోతారు. అందుకే అయ్యగారు ఒక పాట బాగా ఇష్టం నాకు. అదేమిటి తెలుసా? పెళ్ళి కుమార్తెలు మేమమ్మాయని సవాలు చేస్తారు, పెళ్ళి కుమార్తెలు మేమమ్మాయని సవాలు చేస్తారు, ఎకపోతే చితికిల పడతారు. ఆ సన్నిధి కాస్త చేయకపోతే చితికిల పడతారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. ఇది 4వ స్వరము. 5వ స్వరం ఏమిటంటే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం మనము చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం చూస్తే అక్కడ ఒక స్వరం కనబడుతుంది. 3 వాక్యాలు త్వరగా చదవండి, 10 సెకండ్లు ముగించేస్తా. మీ చదివే ఆలస్యం. మత్తయి 25:10. వాళ్ళు కొనబోచుండగా పెళ్ళి కుమారుడు వచ్చెను, సిద్ధపడి ఉన్నవారు వారితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 3 స్వరాలు అంటే నువ్వు పట్టించుకోకుండా వేరే 4వ స్వరము కలిగి ఉన్న నీవు కొనడానికి వెళుతున్నావా లోకములో? నీ సంఘాన్ని విడిచి, నీ సంఘ కార్యక్రమం విడిచి, నీ దర్శనాన్ని విడిచి నువ్వు లోకంలో పోతున్నావా? లోకంలో పోతే లోకం మాటలు సంఘంలో వచ్చి మాట్లాడుతున్నావా? ఈ మాటలు నిన్ను పాడు చేస్తున్నాయి, ఇతరులను పాడు చేస్తున్నాయి. ఈ మాట ప్రభు వింటాడా? చెప్పండి, ఈ మాటలు ప్రభు వింటాడా? శ్యామ్ కుమార్, నీ మాటలు సంఘములో అందరూ వినగోరుతున్నారయ్యా, నేను కూడా ఒక వినాలని ఆశగా ఉందయ్యా, సంఘములో మాట్లాడయ్యా, ఏ మాటలు మాట్లాడయ్యా, ఏ మాటలు మాట్లాడయ్యా అని అంటాడా? కొనడానికి పోతే వాళ్ళ రాక తెలకే, తలుపు వేక తెలకే ఆ యొక్క మహిమ మేఘము ఎక్కిన వారు మాట్లాడే స్వరముల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పరమగీతాల్లో. ఆమె అర్థమైందా?
ఆ స్వరం వినేవారు ఎక్కగానే కొన్నవారు రాక తెలికే తలుపు వేయబడితే ఆ స్వరం ఏమిటి చెప్పండి? తండ్రి చిత్తం నెరవేర్చే స్వరం. దేవునితో మాట్లాడింది, నీకు తెలియపరిచింది. ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో దేవుని చిత్తాన్ని, అప్పుడే నువ్వు తలుపు వేయబడి దానికి ఎక్కుతావు. తలుపు మూసివేయబడకుండా అడ్డుగా నీకు ఉండదు. జాగ్రత్త దేవుని పిల్లారా, ఈ స్వరాన్ని కలిగి ఉండాలి. ఏ స్వరం? అమ్మా దేవుని చిత్తము నెరవేర్చాలి అనే మాట చెప్పి సంఘానికి భయం కలిగించి రాకడంటే సరిపోదు. రాకడంటే ఎత్తబడవు. రాకడంటే భయం కలిగించి ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చాలి. ఇది ఈ సంఘం దర్శనం, ఇది సంఘం యొక్క నడిపింపు, ఇది సంఘం యొక్క స్థితి, ఇది మన అయ్యగారి యొక్క స్థితి, మన అయ్యగారి యొక్క ఆశ అని సంఘములో స్వరం వినిపించాలి. కీర్తన 73:20 చదవండి. ఆకాశమందు నువ్వు తప్ప నాకు నువ్వు తప్పకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకం అనేది ఏది అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. భయం వేసింది నిజంగా. ఏమి వింటారు, ఏమి చేస్తానని. ఇంతకు ముందుగా బయట ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా చేతితో మీరు తినండి, ఈ సభలే ఆఖరి, మళ్ళా వచ్చే సంవత్సరం సభలకు తింటారు, అంతవరకు మనం చూడరు. యేసుప్రభు అంత గొప్పవాడైనా కదా. లోకము నన్ను ఎరగదు, మీరు ఎరుగుదరు అంటే వాళ్ళందరూ లోకస్తులు, ఈయన ఒక్కడే పెళ్ళి కుమార్తె కదా. ఇంతకు ముందరగా విని మాట ఈరోజు ఉదయాన మందిగా కార్యక్రమం ప్రారంభించక కొంచెం ముందు విన్నమాట. ఈయన ఒక్కడే పెళ్ళి కుమారుడితో సమానంగా ఉన్నాడు. ఈయన ఇంకా కనపడకు సంవత్సరం. అందరూ పనికిమాలలో. నిజమే, పనికిమాలను పనికొచ్చిన చేస్తే నువ్వు పనికొచ్చేవాడివి. పనికిమాలే వారిని పనికొచ్చేవారిగా చేయకపోతే నీవు అంతకంటే పనికిమాలే వాడివే. తండ్రి ఏది ఇష్టపడినాడో నలగొకట పడేది ఇష్టపడినాడు, కానీ క్రీస్తు స్థానంలో నిన్ను చూపించుకుండేది తండ్రి ఇష్టపల్లా. ఇష్టపడతాడా? దైవజనులు అడుగుతాడా? ఇష్టపడతాడా? పాస్టర్ గారు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నేను? ఆయన కృపతో ఇక్కడ పిలిచి ఇక్కడ ఉంచకపోతే ఎవరు మనము? ఆలోచించండి దేవుని పిల్లారా. ఇప్పుడు ఏమనాలి? నేర్చుకున్నా నీవు నిజంగా ప్రభు యొక్క రాకడకు సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరిచే ఒక సేవకునిగా నేనైనా, ఒక పరిచారకుడిగా నీవైనా, ఒక విశ్వాసిగా మీరైనా ఏమనాలి? ఆకాశముందు నీవు ఉండగా నువ్వు తప్పక నాకు ఈ లోకంలో ఏముండాలయ్యా? ఇది పెళ్లి కుమార్తె స్వరం. అమ్మా జాగ్రత్త, లోకముల ఉండే తలుపు వేయబడుతుంది. రేప మనసు విలువ వచ్చి వెళ్ళిపోతాడు. జాగ్రత్త చెబుతూ ఆకాశమున్న దేవుడు ఉన్నాడు, పరలోకం నుంచి దేవుడు దిగి వస్తున్నాడు. ఆయన తప్పక మనకు ఇంకేది అక్కర్లేదని నువ్వు ఆయన చెప్పింది చేస్తూ చేసేది నేర్పించు. నువ్వు రాకడా ఎత్తబడే పెళ్లి కుమార్తె స్వరాన్ని మాట్లాడినట్లు. అందుకే అంటాడు కదా, ముగిచ్చేస్తాడా ప్రకటన గ్రంథము 22:17 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నది. వినుమాడు కూడా రమ్మని చెప్పాలి. ఈ స్వరమే ప్రభువైన యేసు రమ్మన్ ప్రార్థననే పూమో ప్రభువా. ప్రభువైన యేసు రమ్మన్ ప్రార్థననే పూమో ప్రభువా. సబలకు మాత్రం గాక ఇతర, సబలకు మాత్రం గాక ఇతర, జనులకు కూడా నిధియే ప్రార్థన, జనులకు కూడా నిధియే ప్రార్థన. త్వరగా
దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు నుంచైనా మీ కాళ్ళు మురికి చెబుతున్నాడమ్మా. 3 మాటలే ప్రభు వినే మాటలు, ఆ 4 స్వరాలు ప్రభు వినడం. నీ ఎంత భక్తుడు వినా కూడా 10 నాణ్యాలలో ఒకటి తప్పిపోతే ఒక స్త్రీ ఎలాగ ఎదుగుతుందో, స్త్రీని సంఘంలో విశ్వాసి దైవజనుడుగా నేను కూడా ఏ ఒక్క పొరపాటును కూడా సరి చేసుకుని మీకు కాళ్ళు మురికి చెబుతాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, కాళ్ళు కడిగినాను అయితే మళ్ళా పట్టుకోమంటే పట్టుకుంటా, ఎంత తగ్గించుకుంటా. నాకు అహం వద్దు. అయితే మీరు కూడా ప్రభు వినే స్వరము కలిగి ఉండాలి. అదే 3 మాటలు. ఒకటి, అమ్మా జాగ్రత్త, లోకంలో నీవు ఉంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, గుర్తులు జరిగిపోయినాయి. ప్రభు యొక్క 2వ రాకడ సిద్ధపడు, దేవుని సన్నిధిలో గడపు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకో, ప్రభు రాకడ ఎత్తపడు అని నువ్వు చేస్తూ సంఘానికి నేర్పాలి. నేను చేస్తూ సంఘానికి నేర్పాలి. నేను చేయకుండా మీకు చెబితే మీరేమంటారు? మా అయ్యగారు చెబుతారు చేయరు అంటారా అనరా? మీకు కూడా అదే గతి పట్టుతుందా పట్టదా? ఆ గతి పట్టి ఇప్పుడు ఏమంటారు? నాకు సంఘంలో విలువ లేదు, గౌరవం లేదు. విలువ లేదు, గౌరవం లేదు. ఇన్ని రకాలు చెప్పుకొని కూడా మీకు ప్రేమతో అహం లేకుండా చెబుతామంటే ఎందుకు అహముతో విని కూడా తెలియకుండా తెలిసి కూడా అహముతో బ్రతుకుతారు? అహం అన్న గర్వం అన్న రెండోటి కదా. ఎప్పుడు వస్తుందా గర్వం? అహం నాశనానికి ముందు. నువ్వు అహముతో ఉంటే నాశనము చూస్తున్నావు. చూడకూడదు. ఒక దైవజనుడిగా ప్రేమతో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వద్దు. ఇదే దర్శనంతో సంఘానికి వచ్చారు, ఆ దర్శనంతో బ్రతకండి, ప్రభు యొక్క రాకడకు సిద్ధపడండి అని చేస్తూ చెప్పేవారుగా ఉండాలా. 2వ మాట, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, నాకు ఇంకా అక్కర్లేదన్నట్లుగా బ్రతికేది నేర్పించాలా. 3వది, ఆత్మ పెళ్లి కుమార్తె చెబుతున్నారు, నువ్వు పెళ్లి కుమార్తె కాబట్టి ప్రభు రాకడ సిద్ధపడి నేర్పించి వాళ్ళు కూడా చెప్పేవారుగా ఉండాలి. ఇంతే. ఇంకా నీకు నాకు ఈ లోకంలో గొప్పతనం ఘనత అవసరం లేదు, ధనం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఏది ఉన్నా ప్రభు కొరకే. పెద్దలిచ్చిన ఆస్తి కూడా ప్రభు కొరకే. నా తీర్మానం, నా తర్వాత నా బిడ్డ తీర్మానం. సంఘ విశ్వాసులరా, మీకు తెలియపరుస్తున్నాను, ఈ మాటలు విని ఈ రోజు నుంచి దేవునికి ఇష్టమైన స్వరము పలుకుతూ ఉండాలని, ఈ 3 మాటలు చెబుతూ ఉండాలని, వాళ్ళందరినీ తీసివేయకుండా ప్రేమిస్తూ ఉండాలని తెలియపరుచుకుంటున్నాను. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, ఆ 4 స్వరాలు నీలో ఉండద్దు. ఆ 4 స్వరాలు కలిగిన వారిని తీసివేయకండి. 4 స్వరాలు కలిగిన వారిని తీసివేయకండి. ప్రేమతో ఈ స్వరం నువ్వు కలిగి ఆ స్వరాన్ని వారికి నేర్పాలని తెలియపరచుకుంటూ